ఓకే, ఈరోజు మనం బార్న్ అండ్ డెత్. బార్న్, BORN, బార్న్ అంటే జన్మించడం. డెత్, DEATH, డెత్ అంటే మరణించుట. టుడే అవర్ టాపిక్ ఈస్ బార్న్ అండ్ డెత్. జన్మించుట మరియు మరణించుట, దీనికి సంబంధించినటువంటి వొకాబులరీ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. బార్న్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, BORN, బార్న్ అని పలకాలి. బార్న్ అంటారు చాలామంది. బార్న్, దట్స్ ఇట్. ఓకే, బార్న్, BORN, బార్న్ అంటే జన్మించడం. డెత్ అంటే మరణం, DEATH, డెత్ అంటే మరణం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇన్ఫెంట్. ఇన్ఫెంట్, INFANT, ఇన్ఫెంట్. ఇన్ఫెంట్ అంటే శిశువు. ఓకేనా? ఇన్ఫెంట్ అంటే శిశువు. నెక్స్ట్ బేబీ. బేబీ అన్న కూడా శిశువే, BABY, బేబీ అన్న కూడా శిశువు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ, PREGNANCY, ప్రెగ్నెన్సీ అంటే గర్భం అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ డెలివరీ. డెలివరీ, DELIVERY, డెలివరీ, DELIVERY, డెలివరీ అంటే అందజేయడం అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మెటర్నిటీ. మెటర్నిటీ, METERNITY, మెటర్నిటీ. మెటర్నిటీ, మెటర్నిటీ అంటే మాతృత్వం అని అర్థం. ఓకేనా? దాన్ని మనం మెటర్నిటీ అంటాం. మెటర్నిటీ అని కూడా పిలుస్తారు, కాకపోతే ఆర్ అనేది పలకకుండా చూసుకోవాలి. జస్ట్ మెటర్నిటీ. METERNITY, మెటర్నిటీ. ఓకేనా? ఓకే. మెటర్నిటీ అంటే మాతృత్వం. నెక్స్ట్ పెటర్నిటీ. పెటర్నిటీ, PATERNITY, పెటర్నిటీ అంటే పితృత్వం. ఓకేనా? పితృత్వాన్ని పెటర్నిటీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ జెస్టేషన్. జెస్టేషన్, GESTATION, జెస్టేషన్ అంటే గర్భధారణ అని అర్థం. ఓకేనా? దాన్ని మనం జెస్టేషన్ అని పిలుస్తాం. జెస్టేషన్, GESTATION. నెక్స్ట్ పేరెంటింగ్. పేరెంటింగ్, PARENTING, పేరెంటింగ్, సంతానం కలిగి ఉండడాన్ని పేరెంటింగ్ అంటారండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ బర్త్ ప్లేస్. బర్త్ ప్లేస్, బర్త్ ప్లేస్, BIRTHPLACE. ఓకేనా? బర్త్ ప్లేస్. బర్త్ ప్లేస్ అంటే జన్మస్థలం అని చెప్పవచ్చు. ఓకేనా? ఓకే. జన్మించినటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని మనం బర్త్ ప్లేస్, BIRTH, బర్త్ ప్లేస్, PLACE, ప్లేస్. ఓకేనా? జన్మస్థలం అని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ బర్త్ రైట్. బర్త్ రైట్, BIRTH, బర్త్ రైట్, RIGHT, రైట్. బర్త్ రైట్ అంటే జన్మ హక్కు. ఓకేనా? మీరు వినే ఉంటారు ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా? అంటే జన్మస్థలం, అలా అనమాట. బర్త్ రైట్, జన్మ హక్కు. ఓకేనా? ఇలా. నెక్స్ట్ ఉండండి. ఓకే. డిపార్టెడ్. డిపార్టెడ్, DEPARTED, డిపార్టెడ్ అంటే బయలుదేరారు అని అర్థం. ఓకేనా? బయలుదేరారు అనే అర్థాన్ని ఇస్తుంది డిపార్టెడ్. డిపార్టెడ్, DEPARTED, డిపార్టెడ్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డిమైజ్డ్. డిమైజ్డ్, DEMISED, డిమైజ్డ్ అన్న కూడా మరణించారు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? డైడ్, DIED, డైడ్ అన్న కూడా అదే అర్థాన్ని ఇస్తుంది. రెండు వాడుకోవచ్చు, డైడ్ ఆర్ డిమైజ్డ్. ఓకేనా? DIED, డైడ్, మరణించడమే. డిమైజ్డ్, DEMISED, డిమైజ్డ్. ఓకేనా? డిమైజ్డ్. డిమైజ్డ్ అన్న కూడా మరణించారు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే. డిమైజ్ అంటే ఓన్లీ మరణించడం, డిమైజ్డ్ అంటే మరణించారు. ఇది వర్క్ ఫామ్. మనం నెక్స్ట్ క్లాసెస్ తర్వాత నేర్చుకుంటాం. V1, V2 ఇలా ఉంటాయి అవి. ఓకే. నెక్స్ట్ ఫ్యూనరల్. ఫ్యూనరల్, ఫ్యూనరల్, FUNERAL, ఫ్యూనరల్. ఫ్యూనరల్, FUNERAL. ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలని ఫ్యూనరల్ అంటారండి. ఓకేనా? ఫ్యూనరల్, FUNERAL, ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలు. ఓకే. నెక్స్ట్ చెప్తానండి, చాలా ఉంటాయి పదాలు, ప్లీజ్ వెయిట్. ఓకే. బరియుమెంట్. బరియుమెంట్, BEREAVEMENT, బరియుమెంట్. ఓకేనా? అంటే బరియుమెంట్ అంటే ఇది ఎలా చెప్తారంటే, ఒకసారి కోల్పోయిన తర్వాత ఇక మరలా తిరిగి పొందలేనటువంటి దానిని బరియుమెంట్ అంటారండి. ఓకేనా? దాన్ని మనం బరియుమెంట్ అంటారు.
అంటే ఒకసారి కోల్పోయిన తర్వాత దాన్ని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మళ్ళీ తిరిగి పొందలేము ఇక. ఇప్పుడు ప్రాణం కూడా అంతే కదా. సో ఇంకేదైనా కావచ్చు, ఓకేనా. ఇది ఇక్కడని కాదు, ఏదైనా సరే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ కావచ్చు, ఏదైనా చేసినప్పుడు కావచ్చు, ఏదైనా సరే ఒకసారి కంప్లీట్గా కొన్ని కొలాప్స్ అయితే మళ్ళీ చేయలేనటువంటివి ఉంటాయి, ఓకేనా. అలాంటివి మనకి మళ్ళీ చేయలేము ఇక, ఎన్నిసార్లు ప్రయత్నించినా వృధా అని అర్థం, ఓకేనా. అలాంటి వాటిని బరివ్మెంట్ అంటారు, బరివ్మెంట్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ గ్రేవ్. గ్రేవ్, GRAVE, గ్రేవ్ అంటే సమాధి అని అర్థం, ఓకేనా. గ్రేవ్ అంటే సమాధి, GRAVE, గ్రేవ్. నెక్స్ట్ టూమ్. టూమ్ అన్న కూడా అదే, TOMB, టూమ్ టూమ్. టూమ్ అని పలకాలి, బి అనేది సైలెంట్, అది టూమ్. టూమ్ అంటే కూడా సమాధి అని అర్థాన్ని ఇస్తుంది, ఓకేనా. నెక్స్ట్ సెమిటరీ. సెమిటరీ, CEMETERY, సెమిటరీ. సెమిటరీ అని కూడా అంటారు, సెమిటరీ అని మనం ప్రొనౌన్స్ చేయాలి చెప్పాలంటే. సెమిటరీ అంటే శ్మశాన వాటిక అని అర్థం అండి, ఓకేనా. సెమిటరీ, CEMETERY. సెమిటరీ అంటే సెమిటరీ, సెమిటరీ అని పలకాలి, అంటే శ్మశాన వాటికని సెమిటరీ అంటారండి. నెక్స్ట్ ఆటాప్సీ. 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 ఆటాప్సీ, AUTOPSY. ఆటాప్సీ. ఆటాప్సీ అంటే ఇది శవ పరీక్ష అంటారు చూసారండి, దానిని మనం ఆటాప్సీ అంటారు, ఓకేనా. ఆటాప్సీ. దీనిని మనం ఇంకోటి కూడా అంటాం, ఏంటండి, పోస్ట్ మార్టం అంటారు. పోస్ట్ మార్టం, POSTMORTEM, పోస్ట్ మార్టం అన్న కూడా అదే, ఆటాప్సీ అన్న కూడా అదే, ఓకేనా. ఓకే. నెక్స్ట్ అబీచ్వరీ. అబీచ్వరీ, OBITUARY. అబీచ్వరీ, చనిపోయిన వారి వివరణ, అంటే మృతి వార్త అంటారు చూసారా, అలాంటి వాటిని అబీచ్వరీ అంటారండి, ఓకేనా. అబీచ్వరీ, OBITUARY, అబీచ్వరీ, ఓకే. నెక్స్ట్ మెమోరియల్. మెమోరియల్, MEMORIAL. మెమోరియల్ అంటే జ్ఞాపకార్థం, స్మరించుకొనుట అని అర్థం, మెమోరియల్, ఓకేనా. ఓకే. నెక్స్ట్ గ్రీఫ్. గ్రీఫ్, GRIEF. గ్రీఫ్, GRIEF. గ్రీఫ్ అంటే దుఃఖం, దుఃఖము, ఓకేనా. ఓకే. నెక్స్ట్ సారో. సారో, SORROW. సారో, SORROW. సారో. సారో అన్న కూడా దుఃఖం, బాధ అని అర్థాన్ని ఇస్తుంది, ఓకేనా. నెక్స్ట్ కండోలెన్స్. కండోలెన్స్, CONDOLENCE. కండోలెన్స్ అంటే సానుభూతి తెలియజేయడం, ఓకేనా. సంతాపం తెలియజేయడం అంటే మౌనంగా కొంచెం ఉంటారు, కొంతసేపు ఒక 2 minutes 3 minutes ఇలా ఉండండి అని చెప్తారు కదా, అలాంటి వాటిని మనం కండోలెన్స్ అంటారు, ఓకేనా. ఓకే, మొత్తానికైతే ఒక సింపతి, ఓకేనా, సానుభూతి చూపించడం, ఇలాంటి వాటిని మన అన్నమాట. ఏమైనా జరిగినప్పుడు నిశ్శబ్దంగా ఉండి అలా ఉంటారు, ఓకేనా. ఓకే అండి, మరి ఓకే, నాకు గుర్తుకొచ్చినది చెప్పాను.